కావ్య అయితే ఇంట్లోకి రాజు రావడం చూసైతే అప్పుకి సైగ చేస్తుంది. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఎలా అయినా పంపించేసి అప్పు అంటే, ఇంకా అప్పు అయితే ఇంకా రుద్రానికి, రాహుల్కి, అలాగే వాళ్ళ అక్కకి అందరికీ అయితే మీకు రాజుబాబు గురించి ఒక సీక్రెట్ విషయం చెప్పాలి అని చెప్పని అంటుంది. అప్పుడు రుద్రాని అయితే ఆ సీక్రెట్ ఏంది ఇక్కడ చెప్పొచ్చు కదా అంటే, అవును తను చనిపోయిన డెత్ గురించి నేను సీక్రెట్గా మీతో మాట్లాడాలి, కేసు గురించి, అది రైటో రంగం మీరు చెప్పాలి అంటే, ఇంకా రాహుల్ అయితే మమ్మీ అదేందో సీక్రెట్ అంటున్నారు కదా, అదేందో వెళ్ళి మనం కనుక్కుందాం రామమ్మ అని చెప్పనైతే తీసుకొని వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇంకా రాజు లోపలికి వచ్చేసరికి తనైతే ఫోటోలు, రాజు ఫోటోలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కంగారుగా అయితే తీసేస్తూ ఉంటుంది. ఈ లోపల అయితే రాజు అయితే ఇంటికాడికి లోపలికైతే వచ్చేస్తాడు. అప్పుడు అవును మీరు ఎలా వచ్చారు అడ్రస్ తెలుసుకొని అంటే, ఏమో కళావతి గారు, నేను కార్ స్టీరింగ్ పట్టుకున్నాను, నేరుగా కారు వచ్చి ఇక్కడ ఆగింది, అంతే తెలీదు నాకు, ఇది ఎప్పుడో చూసినట్టుగా నాకు గుర్తుంది, అదే కదా మీకు కూడా చెప్పాను అంటే, అవునవును చెప్పారు నాకు అని చెప్పి అంటుంది. అప్పుడు ఇంకా తనైతే లోపలికి అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు గిఫ్ట్ తెచ్చాను చూడండి అని చెప్పని తనైతే గిఫ్ట్ ఇస్తాడు. ఎప్పుడు అదైతే చీర, అది చాలా బాగుందండి అని చెప్పని అయితే అంటుంది. నాకు ఈ బెడ్రూమ్ అంతా కూడా చూసినట్టుగానే అనిపిస్తున్నాయి, కానీ నాకు ఏం గుర్తు రావట్లేదు అని చెప్పని తను అనుకుంటూ ఉంటే, ఇంకా కావ్య అయితే మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పని, సరే అండి రండి కిందకి వెళ్దాము అని చెప్పనంటే, లేదండి నేను వెళ్ళాలి అని చెప్పని ఈ లోపల ఆమెని అయితే ఫోన్ చేస్తూ ఉంటే, మళ్ళీ ఇక్కడక్కడికి వస్తుందా అని చెప్పని ఇంకా రాజు కూడా అయితే సరే నేను వెళ్తాను అని చెప్పని అంటాడు. ఈ లోపల వెళ్ళేటప్పటికైతే బామ్మ అయితే బెడ్రూమ్లో నుంచి వస్తూ ఉంటే ఎక్కడ తనని చూసేస్తుందని చెప్పని కంగారుగా తలుపులేస్తూ ఉంటుంది. ఇక్కడ కంగారుగా తలుపులేస్తూ ఉంటే ఇంక ఎదురుగా అయితే కావ్య వాళ్ళ మామయ్య అయితే ఎదురుగా వచ్చి రాజుని అయితే అలాగే చూస్తూ ఉంటాడు. అయ్యో మామయ్య కనపడకూడదు అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా మామయ్య చూసేసాడని చెప్పనేటప్పటికీ ఒక్కసారిగా చనిపోయిన కొడుకు ఎదురుగా వచ్చి నిలబడేటప్పటికి ఇంకా తనైతే షాక్ అవుతుంది.